హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కళాకార్ డిఐవై క్లబ్. నా పేరు ప్రసన్న రాజేష్. ఈరోజు వీడియోలో మనం ఒక 5 పేపర్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను జస్ట్ కలర్ పేపర్స్తో ఇలాగా 5 డిఫరెంట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ చేశాను. ఇవి మనం బ్రేస్లెట్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే వస్తుంది కాబట్టి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్లకు కూడా మనం యూస్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ డిజైన్ వచ్చి నేను ఒక వైట్ కలర్ పేపర్ తీసుకున్నానండి. మీరు A4 సైజ్ కలర్ పేపర్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఇందులో నేను అన్నీ ఇక్కడ నా దగ్గర ఉన్న A4 సైజ్ కలర్ పేపర్స్ యూస్ చేశాను ఈ 5 డిజైన్స్. ఈ ఫస్ట్ డిజైన్లో 3 సెంటీమీటర్స్ విడ్త్తో నేను ఒక వైట్ A4 షీట్ కట్ చేసుకున్నానండి. మీరు స్కేల్తో తీసుకొని దాన్ని 3 సెంటీమీటర్స్ విడ్త్ మెజర్ చేసి జస్ట్ కట్టర్తో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ కలర్ తీసుకున్నాను. మీరు డిఫరెంట్ కలర్స్ కూడా తీసుకోవచ్చు. మీరు దీని మీద నేమ్స్, కోడ్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా డ్రా చేయొచ్చు. ఈ వీడియోలో మీకు ఒక యూనిక్ డిజైన్, సింపుల్ ఫ్లవర్ డిజైన్ చూపిస్తున్నానండి. ఫస్ట్ మనకి ఈ బ్రేస్లెట్ అంటే ఎంత చెయ్యికి సరిపడే అంత ఉంచుకొని మిగిలింది ఇలా ఫోల్డ్ చేయాలి, రెండు ఎండ్స్కి కలిపి ఈక్వల్గా. సో కరెక్ట్గా చేయికి బ్యాంగిల్ లాగా అది వస్తుంది. అది లాక్ చేయడానికి ఇక్కడ సెంటర్ నుంచి కిందకి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను. అండ్ ఈ సైడ్ కూడా సెంటర్ నుంచి పైకి. సో మనం ఈ లైన్స్ని కట్ చేసుకోవాలి. అప్పుడు మనం దీన్ని టై చేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట అక్కడ. సో ఇక్కడ నేను ఫ్లవర్ డిజైన్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ పెన్సిల్తో డాట్స్ పెట్టుకుంటున్నాను ఈక్వల్గా ఎన్ని ఫ్లవర్స్ డ్రా చేయాలి అని. చాలా సింపుల్గా ఒక జస్ట్ ఇలా పెన్సిల్తో నేను ఫ్లవర్స్ డ్రా చేశానండి. ఇలా మీరు ప్యాటర్న్స్ కూడా డ్రా చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళ నేమ్స్ పర్సనలైజ్, కస్టమైజ్డ్ ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి నేను డిఫరెంట్గా ఎలా కలరింగ్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను స్కెచ్ పెన్స్తో యూస్ చేశాను. అది మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ జస్ట్ అవుట్లైన్ నుంచి అవుట్ సైడ్ అనమాట, బయటికి మనం డ్రా చేసుకున్న ఫ్లవర్ అవుట్లైన్ నుంచి బయటికి ఇలా పక్క పక్కనే స్ట్రోక్స్ మనం ఇవ్వాలి. ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ అనమాట. నేను ఈ ఫ్లవర్కి రెడ్ కలర్ స్కెచ్ పెన్తో స్ట్రోక్స్ ఇస్తున్నాను. ఫ్లవర్ లోపలికి రాకూడదండి స్ట్రోక్స్. మనం అవుట్లైన్ దగ్గర స్టార్ట్ చేసి అప్వర్డ్స్ అనమాట, బయటికి ఇలా స్ట్రోక్స్, జస్ట్ లైన్స్ అనమాట. మనం స్ట్రైట్ లైన్ రాయకుండా ఒక స్ట్రోక్ లాగా అలా ఇవ్వాలి. సో ఈ ఫ్లవర్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లవర్కి వేరే కలర్. అలాగే ఈ మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ షేడింగ్ టెక్నిక్తో మనం కలరింగ్ చేసుకోవాలి. సో ఇలా మనం బ్యూటిఫుల్గా కలరింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం అవుట్లైన్ డ్రా చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్ మనం ఏదైతే పెన్సిల్తో డ్రా చేసామో అదే అవుట్లైన్ మనం ఇప్పుడు బ్లాక్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ యూజ్ చేయొచ్చు. నా దగ్గర మార్కర్ ఉంది. సో నేను బ్లాక్ మార్కర్తో ఇలాగా మనం ఫస్ట్ పెన్సిల్తో ఎలా అయితే ఫ్లవర్ డ్రా చేసామో అలా ఫ్లవర్ డ్రా చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ ఫ్లవర్ హైలైట్ అవుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆ కలర్ కూడా చాలా మంచి లుక్ వస్తుంది. ఇలా డిఫరెంట్గా మనం కలర్ఫుల్గా చాలా ఈజీగా ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ లేదా పేపర్ బ్రేస్లెట్ చేసుకోవచ్చండి. సో ఇలా మొత్తం అన్ని ఫ్లవర్స్ మనం అవుట్లైన్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని టై చేయాలి కదా, దానికోసం ఇలాగా మనం ఎక్కడైతే లైన్స్ డ్రా చేసుకున్నామో అక్కడ ఇలా కట్ చేసుకోవాలి సిజర్తో. ఇప్పుడు ఈ రెండు మనం లాక్ చేస్తాం. ఇలాగ మనం చేతికి వేసుకొని ఇలా లాక్ చేస్తే ఇది మనకి బ్రేస్లెట్ లాగా చేతికి వస్తుంది. సో ఇలా సింపుల్గా బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ రెడీ అయిపోయిందండి.
ఇలా మీరు డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే ఇంకా చిన్న సైజులో కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ డిజైన్ చూపిస్తాను. ఇది ఇక్కడ నేను పేపర్ క్విల్లింగ్ స్ట్రిప్స్ తీసుకున్నానండి. ఇది స్ట్రిప్స్తో అయితే మనకి ఈజీగా ఉంటుంది, లేదంటే మీరు కలర్ పేపర్స్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా ఉంటే ఇది లుక్ బాగుంటుంది. ఇది చాలా ఈజీ అండి, మనందరికీ తెలిసిందే. బ్రైడెడ్ మోడల్ అనమాట, అంటే జడ అల్లినట్టు అల్లడం. మనం జడ ఎలా అయితే 3 పాయలతో అల్లుతామో అలానే ఇక్కడ ఈ 3 కలర్ పేపర్స్ని జడ అల్లినట్టు మనం ఫోల్డ్ చేస్తాము. ఫస్ట్ 3 స్టార్టింగ్లో కదలకుండా స్టిక్ చేసుకోవాలండి గ్లూతో. తర్వాత మనం జడ అల్లినట్టు ఇలాగ స్లోగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మనం ఇలా జడలాగా ఈ 3 పేపర్స్ని ఫోల్డ్ చేసుకోవాలండి. సో ఇలాగా మన చేతికి కావాల్సినంత సైజులో లెంత్ వరకు మనం ఇలా అల్లుకోవాలండి. లాస్ట్లో ఈ 3 స్ట్రిప్స్ని స్టిక్ చేసుకోవాలి కదలకుండా. ఇలా స్టిక్ చేసుకొని మనకి ఎక్స్ట్రా ఉన్న స్ట్రిప్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బ్రేస్లెట్ లాగా అక్కడ లాక్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్ట్రిప్ని ఇలా మనం బ్రేస్లెట్కి రౌండ్గా స్టిక్ చేసుకోవాలి. అప్పుడు దీన్ని మనకి చేతికి పెట్టి ఒక సైడ్ ఈ రింగ్ ఉంటుంది, ఇంకొక సైడ్ మనం ఈ రింగ్లోకి పెడితే ఇంకా మనకి బ్రేస్లెట్ ఊడదన్నమాట, చేతికి టై అయి ఉంటుంది. సో ఇలాగా మనం దీన్ని లాక్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా ఈజీ అండి. మనం ఇలా డిఫరెంట్ కలర్స్తో చేస్తే లుక్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు థర్డ్ డిజైన్ చూద్దాము. ఇది చాలా ఈజీ. ఇక్కడ నేను A4 సైజ్ పేపర్ని స్క్వేర్ సైజ్లో కట్ చేసుకున్నాను. దాని తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ట్రయాంగిల్లో కొంచెం అక్కడ గ్యాప్ ఉంచి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక డార్క్ కలర్ స్కెచ్ పెన్తో ఇది జస్ట్ మార్క్ చేసుకోవాలండి అవుట్లైన్. మనం ఈ పైన సైడ్ అంతా ఈ డార్క్ కలర్తో షేడింగ్ చేస్తాం అన్నమాట. మొత్తం కలర్తో ఫిల్ చేయాలి ఈ పైన 2 సైడ్స్. ఇలా మనం కలర్తో ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే సేమ్ ఫస్ట్ ఫోల్డ్ చేసినట్టు ఇలా రివర్స్. సో ఇలా దీన్ని బ్యాక్ సైడ్ తిప్పి మనం ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలండి. మొత్తం ఒకే డైరెక్షన్లో ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి.
మీకు కావాల్సిన సైజులో మీరు విడ్త్ చేసుకోవచ్చండి. నేను కొంచెం లావుగానే చేశాను. ఇప్పుడు ఈ 2 ఎండ్స్ ఇలా మనం గ్లూతో స్టిక్ చేసుకోవాలి. అంతే, ఈజీగా మనం ఇలా సింపుల్గా ఈ పేపర్ ఫోల్డింగ్తో ఇలా ఒక డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ బ్రేస్లెట్ లేదా ఫ్రెండ్షిప్ బ్యాండ్ చేసుకోవచ్చండి. ఇది చాలా స్టిఫ్గా కూడా ఉంటుంది మనం ఇలా ఫోల్డ్ చేసాం కాబట్టి. అండ్ దీన్ని ఇలాగా ఎండ్స్లో ఒకదానిలో ఒకటి పెట్టి లాక్ చేసేయచ్చు. ఇది మనం బ్యాంగిల్ లాగా మ్యాచింగ్స్ కూడా చేసుకోవచ్చు. మీరు డిఫరెంట్ కలర్స్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు 4th డిజైన్, ఇది కూడా 3rd డిజైన్ లాగా మనం స్క్వేర్ పేపర్స్ తీసుకోవాలి, కానీ ఇక్కడ 2 కలర్స్ తీసుకోవాలి. ఇక్కడ మనం 2 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నామండి. కావాలంటే మీరు ముందు వీడియోలో చేసినట్టు వన్ సైడ్ ఉంచి వన్ సైడ్ వేరే కలర్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇది ఈజీగా ఉంటుంది. ఇలా మనం 2 కలర్ పేపర్స్ని స్టిక్ చేసుకుంటే, సో నేను జస్ట్ ఇలా స్టిక్ చేస్తున్నాను. 2 ఆపోజిట్ కలర్స్ అనమాట, ఒకటి డార్క్ ఒకటి లైట్ అలా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మొత్తం ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని మొత్తం ఇలా హాఫ్ అంటే మనకి అది ఈక్వల్గా ఫోల్డింగ్స్ రావడం కోసం ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాము. మీకు ఇంకా సన్నగా కావాలంటే ఇంకొక ఫోల్డ్ కూడా చేసుకోవచ్చండి. తర్వాత సెంటర్కి ఇలా కట్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు ఈ ట్రయాంగిల్ దీన్ని ఫ్యాన్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి. సో మనకి ఫోల్డింగ్స్ ఈక్వల్గా రావడానికి మనం ఫస్ట్ అలా ఫోల్డ్ చేసుకున్నాం. అంతే, ఇది కూడా ఒక డిఫరెంట్ జిగ్జాగ్ డిజైన్తో మనకి బ్యూటిఫుల్ బ్రేస్లెట్ ఈజీగా అయిపోయిందండి. ఇంకా ఇవి అన్నీ మనం గ్లూతో స్టిక్ చేసుకోవాలి 2 సైడ్స్ కూడా, సో అవి ఓపెన్ అవ్వకుండా ఉంటాయి. ఇది కూడా స్టిఫ్గా ఉంటుందండి. మీరు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేయొచ్చు. ఇలా 2 ఎండ్స్ని ఒకదానిలో ఒకటి లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 5th డిజైన్ చూద్దాము. ఇది కొంచెం టైం టేకింగ్ కానీ చాలా మంచి లుక్ ఉంటుంది. ఇక్కడ నేను 2 కలర్ A4 షీట్స్ తీసుకున్నానండి. 2 ఆపోజిట్ కలర్స్ తీసుకోవాలి. వాటిని 1 సెంటీమీటర్ విడ్త్ అండ్ 8 సెంటీమీటర్ లెంత్లో ఒక కలర్లో 12 స్ట్రిప్స్ కట్ చేసుకోవాలి. అంటే మొత్తం 24 స్ట్రిప్స్ అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అన్నీ ఈక్వల్ సైజ్ ఉండాలండి కరెక్ట్గా. వీటిని హాఫ్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఆ 2 ఎండ్స్ని ఇలా లోపలికి హాఫ్ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేయాలి. సో ఇలా మనం మొత్తం ఈ స్ట్రిప్స్ అన్నీ కూడా ఇలా ఫోల్డ్స్ చేసుకొని ఫస్ట్ రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ దీన్ని హాఫ్ ఫోల్డ్ చేయాలి. తరువాత ఈ 2 సైడ్స్ని సెంటర్లోకి లోపలికి మనం హాఫ్ ఫోల్డ్ చేస్తాం. సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా ఇలా లోపల సైడ్కి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇది క్లోజ్ చేసేయాలి. సో ఇలాగా ఈ ఫోల్డింగ్స్తో మనం ఈ 24 స్ట్రిప్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం. సో ఇలా మనం అన్నీ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్ట్రిప్స్ అన్నీ మనం జాయిన్ చేస్తాము. ఇక్కడ 2 సైడ్స్ అలా మనం లాక్ చేస్తామన్నమాట కదలకుండా. ఈ ఎండ్స్ని ఆరెంజ్ దాంట్లో ఒక సైడ్ అండ్ ఇంకొక ఎండ్ని ఇంకొక సైడ్ ఇలా పెట్టి ఆపోజిట్ సైడ్ నుంచి ఇలా తీసుకోవాలి. సో ఈ 2 ఇలాగా జాయిన్ అయిపోతాయి. ఇలా మనకి ఇది జిగ్జాగ్ షేప్లో వస్తుందండి మొత్తం బ్రేస్లెట్ కూడా. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ కలర్ తీసుకోవాలి.
సో దీన్ని దాని లోపలికి ఇన్సర్ట్ చేయాలి, ఈ 2 స్ట్రిప్స్ని. ఇలా వీటి లోపల ఈ రెండింటిని అలా ఇన్సర్ట్ చేసి, ఇది కొంచెం టైం పడుతుంది కానీ చాలా మంచి లుక్ ఉంటుందండి. మీరు డిఫరెంట్ కలర్స్తో కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఇది మీరు న్యూస్ పేపర్స్తో కూడా చేయొచ్చండి. న్యూస్ పేపర్లో మనకి షైనింగ్ పేపర్స్ వస్తాయి కదా, మ్యాగజైన్ పేపర్స్, వాటితో కూడా ఇది చాలా మంచి లుక్ వస్తుంది. సో ఇలాగా మనం లాక్ చేసుకుంటాం అన్నమాట. ఇలాగ అన్ని ఆల్టర్నేట్గా ఈ స్ట్రిప్స్ అన్నీ జాయిన్ చేసుకుంటాము. ఇక్కడ నేను మొత్తం ఒక్కొక్క కలర్ 12 స్ట్రిప్స్, మొత్తం 24 స్ట్రిప్స్ తీసుకున్నానండి. అంటే నాకు కావాల్సిన సైజ్ సరిపోయింది. ఇంకా మీకు లెంత్ కావాలి అంటే ఇంకా ఎక్కువ స్ట్రిప్స్ తీసుకొని మీరు జాయిన్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఇలా మనం లాక్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ అని చాలా స్టిఫ్గా ఉంటుందండి, అండ్ మంచి లుక్ కూడా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదంతా. ఇప్పుడు దీన్ని మనం ఈ 2 ఎండ్స్ని ఇలా ఇన్సర్ట్ చేసుకుంటే ఇది బ్యాంగిల్ లాగా మనకి రెడీ అయిపోతుంది. సో ఇలా మీరు ఈజీగా డిఫరెంట్గా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ చేసి ఈ ఫ్రెండ్షిప్ డేకి కడితే చాలా బాగుంటుంది. ఈజీగా ఇలా ఎండ్స్ లాక్ చేసుకోవచ్చు అండి. ఇది కావాలంటే మనం మ్యాచింగ్ డ్రెస్సెస్కి మనం బ్యాంగిల్స్లా కూడా చేసుకోవచ్చు ఈ డిజైన్. సో ఇలాగా సింపుల్గా మన దగ్గర ఉన్న A4 కలర్ పేపర్స్తో ఈజీగా డిఫరెంట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించానండి. ఒకవేళ మీ దగ్గర కలర్ పేపర్స్ లేకపోతే మీరు వైట్ చార్ట్ పేపర్ కానీ వైట్ A4 షీట్స్ కానీ తీసుకొని క్రయాన్స్ లేదా వాటర్ కలర్స్, యాక్రిలిక్ కలర్స్తో కూడా పెయింట్ చేసి ఇలా ఈజీగా స్ట్రిప్స్లా కట్ చేసుకొని చేయొచ్చండి. ఇవన్నీ చాలా సింపుల్, కొంచెం యూనిక్గా అండ్ డిఫరెంట్గా ఉంటాయి. రెగ్యులర్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కన్నా ఇలా హ్యాండ్మేడ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కడితే ఇంకా మంచి లుక్ వస్తుంది. సో ఈ 5 డిజైన్లో మీకు ఏ డిజైన్ బాగా నచ్చిందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీరు కూడా ఈ ఫ్రెండ్షిప్ డేకి ఈ డిజైన్స్ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా నా నెక్స్ట్ వీడియోలో నేను బీడ్స్తో ఎలా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ చేసుకోవచ్చో నేను చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో మిగిలిన వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.